ఈ యాక్షన్ చిత్రాలకి పెట్టింది వేరు బాలీవుడ్. 250 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో అక్కడ తెరకెక్కిన చిత్రమే ఫైటర్. లార్జర్ దాన్ లైఫ్ తరహా చిత్రాలకి కేర్ ఆఫ్ గా మారిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా సినిమా అంటే ఎన్నో అంచనాలు. దానికి తోడు విజయవంతమైన పఠాన్ తర్వాత వస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావడం, వార్ తర్వాత హృతిక్ రోషన్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో ఫైటర్ ప్రత్యేకంగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, హృతిక్ దీపిక కలిసి చేసిన యాక్షన్ హంగామా ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే శంషార్ పఠానియా అలియాస్ పాటి హృతిక్ రోషన్ భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్, సాహసాలకి వెనుకోడని ఫైటర్ పైలట్. అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తనకున్న పరిధుల్ని నిబంధనల్ని దాటి మరీ సాహసాలు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే జరిగిన ఓ దుస్సంఘటనకి బాధ్యుడిగా నిందని మోస్తూ ఉంటాడు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. సిఓ రాకీ అనిల్ కపూర్ నేతృత్వంలో మిన్ను అలియాస్ మినాల్ సింగ్ రాఠోడ్, దీపికా పదుకొనే, తాజ్, కరణ్ సింగ్ గ్రోవర్, బాస్ అక్షయ్ ఓబెరాయ్ బృందం రంగంలోకి దిగుతుంది. గణతలంలో శత్రువులపై వాళ్ళ పోరాటం ఎలా సాగింది, పార్టీ మళ్లీ నిబంధనలను అతిక్రమించాడా, 2 ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటన ఏమిటి, తనకు ఎదురైన సవాళ్ళని దాటి పార్టీ నిజమైన ఫైటర్ అని ఎలా చాటుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే. దేశభక్తి నేపథ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్ డ్రామా ఇది. దేశ రక్షణ కోసం సరిహద్దులో త్రివిధ దళాల భూమిపైన, ఆకాశంలోనూ నీళ్లలోనూ పోరాటం చేస్తుంటాయి. ఇప్పటివరకు దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాలు ఎక్కువగా భూమిపై పోరాటం నేపథ్యంలో వచ్చినవి. అప్పుడప్పుడు నావికాదళం, వైమానిక దళం నేపథ్యంలోనూ సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అలా మన వాయుసేన చుట్టూ సాగే కథ ఇది. మన వీరులు గగనతలంలో చేసే సాహస విన్యాసాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో కథ కంటే కూడా డ్రామా, యాక్షన్ తో కూడిన హంగామానే ఎక్కువ. కాశ్మీర్ చుట్టూ సాగే కథ అంటే శత్రు దేశమైన పాకిస్తాన్, అక్కడ ఉగ్రవాదులు కలిసి పన్నిన పన్నాగాల చుట్టూనే తిరుగుతుంది. ఇది కూడా అదే టైం ప్లస్ లోనే సాగుతుంది. కథపరంగా చూస్తే వైవిధ్యం ఏమీ కనిపించదు, కానీ ఓ ఫైటర్ పైలట్ పోరాట పటిమ చుట్టూ అల్లిన డ్రామానే ఈ సినిమాకి హైలైట్. వైమానిక దళం నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశాలు రాజర్ దాన్ లైఫ్ తరహాలో సాగుతూ ప్రేక్షకుల్ని అబ్బరపరుస్తాయి. హాలీవుడ్ చిత్రాన్ని తలదన్నే రీతిలో ఆ సన్నివేశాలు తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. వాటికి తోడు దేశభక్తి అంశం కూడా ప్రభావం చూపించడం సినిమాకి కలిసి వచ్చింది. ప్రథమార్థం ప్రధాన పాత్రలన్నీ కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గగనతలంలో పోరాటం చేసే విషయంలో సన్నద్ధత ఎలా ఉంటుంది, దూసుకొస్తున్న శత్రువుల తోటాలను ఎదుర్కొంటూ ఫైటర్ పైలట్స్ ఆకాశంలో ఎలాంటి సాహసాలు చేస్తుంటారో చూపించారు. ద్వితీయార్థంలో కథలోని అసలైన సంఘర్షణ ఉంటుంది. పుల్వామా దాడి, ఆ తర్వాత సంఘటనల స్ఫూర్తితో సన్నివేశాన్ని మలిచాడు దర్శకుడు. 2 ఏళ్ల కిందట పార్టీ జీవితంలో జరిగిన సంఘటన, మిన్ను వ్యక్తిగత జీవితం, వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడే సందర్భంలో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి. పతాక సన్నివేశాల్లో కళ్ళు చెదిరే యాక్షన్ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేక్షకుని గణతలంలోకి తీసుకెళ్లి ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది ఈ చిత్రం. ఇక హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జోడీ చిత్రంలో చక్కగా నటించారు. వాళ్ళిద్దరూ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. పోరాట ఘట్టాల్లో హృతిక్ తన మార్పుని ప్రదర్శించాడు. కళ్ళతోనూ భావాల్ని పలికిస్తూ చాలా సన్నివేశాలు బలమైన భావోద్వేగాల్ని పండించాడు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నమ్ము అంటూ సహచరుడు భార్యతో చెప్పే సన్నివేశాలు కదిలిస్తాయి. ఫైటర్ గొడవ చేయడు, యుద్ధం చేస్తాడు అంటూ ఆ పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఎంతో పరిణితితో కనిపిస్తూ నటించాడు హృతిక్. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటుంటే తను మాత్రం తన కళ్ళకి రెక్కలు తొడుగుతూ ఎయిర్ ఫోర్స్ లో చేరిన యువతిగా దీపికా పదుకొనే కనిపిస్తుంది. అమ్మాయిలు ఆకాశంలోనూ సమానమంటూ ఆమె పాత్రలు చాటుతుంది. ద్వితీయార్థంలో దీపికా పాత్ర చక్కటి భావోద్వేగాన్ని పండిస్తుంది. అనిల్ కపూర్ పాత్ర చిత్రానికి ప్రధాన బలం. ఆయన రాకీ పాత్రలు ఒదిగిపోయారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమా ఉన్నతంగా ఉంది. సజిత్ కెమెరా, సంచిత్ అంకిత్ నేపథ్య సంగీతం, విశాల్ శేఖర్ పాటలు చిత్రానికి ప్రధాన బలం. నిర్మాణం ఉన్నతంగా ఉంది. విజయవంతమైన పఠాన్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వచ్చిన చిత్రం ఇది. ఆ చిత్రానికి దీటుగానే దీన్ని రూపొందించాడు. యాక్షన్ నేపథ్యం, విజువల్స్ పరంగా పర్వాలేదు, కానీ కథా కథనాల పరంగానే నిరుత్సాహపరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుందన్న వస్తుకథను మాత్రం కలిగించలేకపోయాడు దర్శకుడు. వయాకమ్ 18 స్టూడియోస్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథా నేపథ్యం, యాక్షన్స్, హృతిక్, దీపికాల నటన. ఇక మైనస్ పాయింట్స్ కొత్తదనం లేని కథ, చివరిగా ఫైటర్ గగనతలంలో యాక్షన్ హంగామా.